హాయ్ అండి. ఈరోజు పాతకాలంలో మన అమ్మమ్మలు చేసే దోసకాయ రోటి పచ్చడండి చాలా బావుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఒక చిన్న దోసకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. గింజలతో వేసుకుంటే బావుంటుంది. కాకపోతే నాకు గింజలు చేదొచ్చినియి. అందుకని తీసేసాను. ఒక ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఒక 10 ఎండుమిర్చిని, 10 వెల్లుల్లిని తీసుకోవాలండి. ఇవి 2 ఫ్రై చేసుకున్న తర్వాత, ఒక సగం చిప్పని పచ్చి కొబ్బరిని కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ జార్‌లోకి పట్టుకోవాలండి. మీరు మిక్సీ అయినా వేసుకోవచ్చు, రోట్లో అయినా ఇంకా చాలా బావుంటుంది ఈ పచ్చడి. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కల్లుప్పు అలానే ఒక రెమ్మ చింతపండు కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా నూరుకుంటే సరిపోతుందండి కచ్చా పచ్చాగా. సో, దీనికి తాలింపు కూడా పెట్టుకుంటే చాలా బావుంటుంది. కొద్దిగా నూనె వేసుకొని తాలింపు దినుసులు అలానే కరివేపాకు వేసుకొని కొద్దిగా కలుపుకుంటే బావుంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.